నమస్తే ఎల్జేసీ న్యూస్ సుస్వాగతం. రాష్ట్ర రహదారులు అండ్ భవనాలు శాఖలో అవినీతి, నిర్లక్ష్య విధుల నిర్వహణపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా విజయవాడలోని ఆర్ఎన్బి ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయం వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిధుల పరిరక్షణలో బాధ్యత లేకుండా వ్యవహరించిన ఒక అధికారిపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా అతనికి పదోన్నతి కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఆర్ఎన్బి డివిజన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కొవ్వూరు సాయిబాబా రెడ్డి గతంలో కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన 30,000 డిమాండ్ డ్రాఫ్ట్ ను నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా పోగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆధారాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు బాధ్యులపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు రాతపూర్వకంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారునికి తెలియజేసి సంవత్సరం గడిచినా ఆచరణలో చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా సంబంధిత అధికారిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి కల్పించేందుకు ఫైల్ సిద్ధం చేసినట్లు తెలిసింది.